ఆదిలాబాద్లోని ప్రజాసేవా భవన్లో కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో హోలీ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే ఒక దినం ముందు కామదేవుని పూజ చేసి ఆ తర్వాత హోలీ సంబరాలు మన హిందూ బంధువులందరూ హోలీ సంబరాలు చేసుకుంటారు. ఈ సందర్భంగా నేను ఒకటే పిలిపిస్తూ ఉన్నాను ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు, మనం హిందువులందరం యొక్క పండుగ చేస్తూ ఇతర కులాలని కూడా దేశించకుండా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళాలి. ఆదిలాబాద్ అభివృద్ధి కోసం ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీ శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి చేసుకుందాం. నేను ఒకటే మనం చేస్తా ఉన్నాను, రాజకీయాలకు అతీతంగా అదేవిధంగా పండుగలన్నిటి జరుపుకోవాలి. ఈ పండుగలన్నిటి అందరం సంతోషంగా జరుపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు నేను పిలిపిస్తా ఉన్నాను. ఆదిలాబాద్ పండుగ వాతావరణం లెక్క హోలీ ఏదైతే అన్ని కలర్లు కలిపితే ఒక హోలీ అవుతుందో అది అలాంటి పార్టీ కాంగ్రెస్. ఆ కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయము మతాలకు కులాలకు అతీతంగా ఈరోజు కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన వారి ప్రజాభవన్లో హోలీ పండుగని కార్యకర్తలకు సమక్షంలో జరుపుకోవడం కార్యకర్తలను ఉత్తేజపరుస్తున్నది. రాబోయే రోజులలో కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ తను ఎట్లయితే 50,000 ఓట్లు తెచ్చుకున్నాడో అదేవిధంగా అత్యధికంగా మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఓట్లకు కృషి చేస్తూ ఈ డప్పు మేళాలు ఖచ్చితంగా రాబోయే రోజులలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్లు, మున్సిపల్ కౌన్సిలర్లు 4 సార్ల డప్పులు మోగుతాయి. అది కంది శ్రీనివాస నాయకత్వానని ఆదిలాబాద్ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన కంది శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు. హోలీ పండుగ సందర్భంగా ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు కంది శ్రీనివాసరెడ్డి భవన్లో హోలీ సంబరాలు జరుపుకుంటున్నాం. కార్యకర్తలందరూ కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ విజయకేతనం, ఈ డప్పులు వాయిద్యాలతో కూడా ఇది కంటిన్యూషన్గా చేసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. చెప్పండి. హోలీ పండుగ ముఖ్యంగా అందరికీ ఆదిలాబాద్ పట్టణం మరియు ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ నా తరఫున మరియు మా నాయకుడు కంది శ్రీనివాసరెడ్డి గారి తరఫున హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరూ కూడా సుఖ సంతోషాలతోటి సంతోషంగా ఈరోజు హోలీ పండుగ నిర్వహించుకోవాలా. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మత సమాచారానికి ప్రతీకగా పనిచేస్తుంది. ఇక్కడ ఎటువంటి విద్వేషాలు, కులాలకు మతీతాలకు ఒక ప్రాంతానికి విడగొట్టే ప్రయత్నం చేయదు. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సీఎం గారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా ఆదిలాబాద్లో ఉన్నటువంటి కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ప్రజలందరూ కూడా ఈ హోలీ నుండి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మరి పట్టణ అధికారులకు, పట్టణ నాయకులకు, మరి ఈనాటి కార్యక్రమ వారి నాయకత్వాన కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన ఈ హోలీ ఉత్సవాలు సంబరాలు జరుపుకుంటున్నాం. నిజంగా చెప్తే నమ్మకపోండి, దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత నా 9 ఏళ్ళ రంగు పడ్డది. ఏదో కొన్ని అనివార్య కార్యాలతో ఒక సంవత్సరం మేము కుటుంబం నీటి సైడ్ మేము అలిగిపోయినచ్చు, కానీ 10 సంవత్సరాల తర్వాత ఇలా హోలీ జరుపుకుంటుంటే మా కుటుంబం వాళ్ళు కూడా ఇలా వచ్చేటప్పుడు నవ్వుకుంటాను. వచ్చిండ్రు పూర్వ వైభవం. రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి తర్వాత రేవంత్ రెడ్డి గారు, మరి వాళ్ళ ఆదిలాబాద్ నియోజకవర్గంలో కూడా యువ నాయకులు, ఉత్సాహవంతులు కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన పల్లెలో కూడా ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం, విశ్వాసం అనేది ఉన్నది. కాంగ్రెస్ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే కాంగ్రెస్. మరి ఉత్సాహవంతులు మరి ఎలాంటి దీనికి ఆశకు లోబడి లేడు. తను గెలవకడం ముందే దాన కర్నూలు మాదిరిగా దానాలు చేస్తున్నాడు. తనకు ఎలాంటిది కూడా ప్రజల నుండే కానీ అధికారుల నుండి అధికారంలోకి వస్తే తీసుకుంటా దోసుకుంటా అనే భావన లేకుండా తన ఉన్న జేబులోకి వెళ్ళి పెడుతున్నాడు. కాబట్టి ప్రజలందరూ కూడా పెద్ద విశ్వాసంతో ఉన్నారు. ఇదే కాకుండా ఇవాళ మారుమూల గ్రామాలే కానివ్వండి, స్థానిక సంస్థలు గ్రామీణ ప్రాంతంలో కొంచెం అప్పుడు ఏదో చిన్న పెద్దగా నిన్నెట్లా చెరుగొట్ల హాని వచ్చిందో ఆ చెరుగొట్ల దానంతోనే తనకు కొంచెం దగ్గరకు వచ్చి దూరమైంది. కానీ ఇలా భారీ మెజార్టీతో గెలిపేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని భావిస్తూ, ఇక్కడ పెద్దలు జిల్లా సహకార బ్యాంక్ అధ్యక్షులు అడ్డిపోయారెడ్డి గారు, సీనియర్ నాయకులు గిమ సంతోష్ గారు, మా పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ గారు,
మా మండల కన్వీనర్ కిషన్ గారు, సీనియర్ నాయకులు బైన్ గంగారెడ్డి గారు, ఇది కుటుంబ సభ్యులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు మరియు ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నా. జై కాంగ్రెస్. ఈరోజు హోలీ పండుగ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు కంది శ్రీనివాసరెడ్డి గారికి మరియు మన నాయకులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. అదేవిధంగా మన పట్టణంలోని ప్రజలందరికీ, ఆదిలాబాద్ పట్టణ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మన ఆదిలాబాద్ ఇన్ఛార్జు కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మన ప్రజాభవన్లో ఈ హోలీ పండుగ సందర్భంగా అందరికీ ప్రజలందరికీ కూడా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాబో రోజులలో కూడా ఇలాంటి పండుగలు మన కాన్స్టిట్యూషన్లో గొప్పగా జరుపుకోవాలని ఆశిస్తున్నాం. हैप्पी होली कांग्रेस पार्टी के तरफ से, हमारे कंदी श्रीनिवास रेड्डी साहब की तरफ से सबको होली मुबारक. शुक्रिया. హోలీ ఈ ఆదిలాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ప్రజలందరికీ మరి హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా కంది శ్రీనివాస ప్రజాభవన్లో ఈరోజు ఈ సంబరాలు జరుపుకుంటాం. ఈ సంబరాలు మరి స్థానిక ఎలక్షన్ల నుంచి మొదలుకొని ఈ పార్లమెంట్ ఎలక్షను మరి అదేవిధంగా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లు కూడా ఇదే సంబరాలతో ఈ ఒక హోలీతో ప్రారంభమైనటువంటిది. సీనన్న గారు మళ్ళీ పదవిలో వచ్చేంత వరకు ఈ కంటిన్యూషన్లో ఈ సంబరాలు జరుపుకుంటామని ఈ యొక్క కాంగ్రెస్ సమక్షంలో అందరి సమక్షంలో తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఈ పార్లమెంట్ ఎలక్షన్ల గురించి ఒక్క లక్ష పైన కదా ఓట్లు మనకు వాడాలి. ఇక్కడ అది అందరు కష్టం చేస్తేనే మంచిది ఉంటుంది. దాని గురించి నేను చెప్పేది అంతే. ఈరోజు ప్రజాసేవా భవన్లో హోలీ సంబరాలు జరుపుకోవడం చాలా సంతోషం. అది కూడా కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో. ఇంకా ఈ హోలీ అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున హోలీ శుభాకాంక్షలు. ఈ కంది శ్రీనివాసరెడ్డి అంటే చాలా కష్టపడి అమెరికా జీవితంలో అమెరికాని ఉండి ప్రజల కష్ట సుఖాలను తెలుసుకున్నాడు. ఈ వ్యక్తి కష్టపడి ఈరోజు ఇక్కడ సేవ చేయడం మన ఆదిలాబాద్ ప్రజలకు చాలా అదృష్టం. ఈ పునర్వైభవం తెచ్చిండు కాంగ్రెస్ పార్టీకి ఇతని నాయకత్వాన్ని వరదిల్లాలి. హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తాను. आज ये होली के मुबारकबाद पे आज कंदी श्रीनिवास रेड्डी साहब को जैसा कि आज हरा रंग, पीला रंग, ऊदा रंग, सब रंग जो मिल के आ रहे हैं, वैसा ही हमारे कांग्रेस पार्टी में हर लोग मिल के आ रहे बोल के आज यहाँ पे खुशी का माहौल है. हमारे कंदी श्रीनिवास रेड्डी साहब के ऑफिस पे हम सब मिल के रह के होली मनाने की राइट. आज होली के मौके पे हम माइनॉरिटी की तरफ से कंदी श्रीनिवास रेड्डी साहब को बहुत बहुत होली की शुभकामनाएं. और कंदी श्रीनिवास रेड्डी कैंप ऑफिस पे आज बहुत बड़े पैमाने पे होली का जश्न मना रहे. ये सबको सब हिंदू भाइयों को होली मुबारक. హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంది శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆదిలాబాద్లోని కాంగ్రెస్ క్యాంప్ ఆఫీస్లో మేము హోలీ జరపడం జరిగింది. ఇక్కడ పెద్దలు చిన్నలు కాకుండా అందరికీ మా హోలీకి శుభాకాంక్షలు. మళ్ళీ ఒక రోజు ముందు అన్నగారు అందరికీ పిలిపించి హోలీ ఉన్నది, అందరు రండి, మీరు కలిసి మనం ఫెస్టివల్ చేసుకుందాం. ఇది కలర్స్ ఫెస్టివల్ కాబట్టి అందరు కలిసిమెలిసి ఉండాలా, మళ్ళీ సుఖశాంతిగా ప్రజలు అందరు సరిగ్గా ఉండాలా. మళ్ళీ కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం వరదిల్లాలా. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ.
చూస్తున్నాం ఇక్కడ అందరైతే చాలా ఉత్సాహంగా హోలీ సంబరాలు జరుపుకుంటున్నారు. అలాగే ఇప్పుడు మన అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడిద్దాము. ఈరోజు హోలీ సందర్భంగా పట్టణ ప్రజలకు మరియు హిందూ బంధువులందరికీ, కాంగ్రెస్ నాయకులకు, ఇక్కడ ఉన్నటువంటి మన కంది శ్రీనన్న ఆధ్వర్యంలో ప్రజాసేవా భవనంలో చాలా చక్కగా హోలీ పండుగ జరుపుకుంటున్నాం. ఇదే విధంగా ప్రతి పండుగలు మనమందరం కలిసిమెలిసి జరుపుకోవాలని అందరికీ హోలీ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ఈరోజు మన క్యాంప్ ఆఫీస్ కాడ ఏదైతే హోలీ జరుపుకుంటున్నామో మన ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆదిలాబాద్ కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో రేవంత్ రెడ్డి పుణ్యంతో మా ఆదిలాబాద్లో తెలంగాణ వచ్చే నుంచి కాంగ్రెస్ సంబరాలు జరుపుకున్నట్టు ఇది ఫస్ట్ సారి చూస్తున్నాం. ఈ భవనం ముంగట ఎప్పుడు కూడా చూడలే, రామచంద్ర సాబ్ పిరాణ చూడలే, రామణ పిరియల చూడలే, పడల బొమ్మన్న పిరియల కూడా చూడలే. మా అందరినీ కన్న కొడుకులు తిరిగి ఏడుకుంటున్నాడు. కాంగ్రెస్ వచ్చి మాకెంతో పండుగ పండినట్టున్నది. జై కంది శ్రీనివాసరెడ్డి, జై కాంగ్రెస్. ఈరోజు హోలీ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో, కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ టైగర్ ఇన్ని రోజులు లేకుండా కానీ ఇప్పుడు టైగర్ వచ్చిండు కంది శ్రీనివాసరెడ్డి. వాళ్ళ నాయకత్వంతో చాలా పనిచేసుకొని అతన్ని గెలిపించాలని కోరుతున్నాను ప్రజలందరూ. అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈరోజు కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో హోలీ సంబరాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. హోలీ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. కాంగ్రెస్ గారి నాయకత్వం. ప్రేమ ఆప్యాయతలు సంబరాలకు వేదికైనటువంటి హోలీ పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకి ఎలాంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు? అలాగే ఈ పండుగ వాతావరణం ఎలా అనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, ఆదిలాబాద్ జిల్లా ప్రజలకి, ఆదిలాబాద్ సామాన్య ప్రజలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. హోలీ పండుగ శుభాకాంక్షలు, కాముడు పున్నం శుభాకాంక్షలు. అందరూ కూడా జీవితంలో ఇన్ని రంగులు ఉన్నట్టుగా కష్టాలు, సుఖాలు, అన్ని తీపి జ్ఞాపకాలు, మధుర జ్ఞాపకాలు, అన్ని నవరసాలు కూడా జీవితంలో భాగం. ఎవరు కూడా కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవద్దు, సంతోషం వచ్చినప్పుడు పొంగిపోవద్దు. నిరంతరం ఎప్పుడు ఒకటే తీరు ఉండాలా. అందరం కూడా సమభావంతో అన్ని మతాలు, కులాలు, వర్గాలు కలిసి సంబరాలు చేసుకునేటువంటి పండుగ హోలీ పండుగ. ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. అలాగే గత కంటే ఎక్కువగా ఈసారి 100 రోజుల పాలన పూర్తయింది కాంగ్రెస్ ప్రభుత్వంది. ఆ తర్వాత దాన్ని పురస్కరించుకొని కూడా కాంగ్రెస్ శ్రేణులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ హోలీని ఘనంగా జరుపుకుంటున్నారు. దీనిలో చూస్తాం రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి కానుక ఈ హోలీ పండుగ. కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా గత 10 సంవత్సరాల నుంచి బయటకు వెళ్తే కేసులు పెట్టే పరిస్థితి ఉండే బీఆర్ఎస్ సర్కార్ గతం పాలనలో. సో రేవంత్ రెడ్డి అన్న మా అందరికీ హోలీ, ఒక నిజమైన హోలీ ఇచ్చిండు. మళ్ళీ ఇటువంటి హోలీ సెలబ్రేషన్స్ సరిగ్గా 45 రోజుల తర్వాత జూన్ 4వ తారీఖు నాడు ఆదిలాబాద్ పార్లమెంట్ గెలిచి మళ్ళీ హోలీ సంబరాలు పెద్ద ఎత్తున చేసుకుంటాం. అట్లనే మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన రోజే మాకు నిజమైన హోలీ. మా రేవంత్ రెడ్డి అన్న నాయకత్వంలో 14 పైగా ఎంపీ సీట్లు గెలిచి తెలంగాణలో కాంగ్రెస్ పునర్వైభవం తీసుకొస్తాం. అద్భుతమైనటువంటి ప్రజాపాలనకి ఒక ప్రజలు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే ప్రజలందరికీ కూడా ఆయురారోగ్యాలు, సిరి సంపదలు, సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలి. ఈ హోలీ పండుగ సందర్భంగా అన్ని వర్గాలు, కులాలు, మతాలు అందరూ సమానమే, అందరి కలుపుకొని పోవాలని సూచించే పండుగనే హోలీ పండుగ. మన పండుగ ఆదిలాబాద్ ప్రాంతంలో ఇంకా మరింతగా ఉత్సవాలని సెలబ్రేట్ చేసుకుంటారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అట్లే ఇక్కడ పెద్దలు డిసిసిబి బ్యాంక్ చైర్మన్ అడ్డి భోజారెడ్డి గారు, సీనియర్ నాయకులు గిమ్మె సంతోష్ రావు గారు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నగేష్ గారు, మా మండల కాంగ్రెస్ అధ్యక్షులు కిషన్ గారు, లింగారెడ్డి గారు,
ఆ తర్వాత కృష్ణారెడ్డి గారు, ఖయ్యూం గారు, మా జడ్పీటీసీ జడ్పీటీసీ అరుంధతి వెంకటరెడ్డి గారు, మా గౌడ్ సాబు, మా అన్నలు అందరూ కూడా, మోరేష్ కాక, మా షకీల్ బాయ్, మన చూడండి రఫీక్ బాయ్, షకీల్ బాయ్, మళ్ళీ ఆ తర్వాత మా అడ్వకేట్ అఫ్రోజ్ బాయ్, అందరూ కూడా మతాలు కులాలు సంబంధం లేకుండా అందరూ వచ్చినటువంటి పండుగ ఇది. మా గంగారెడ్డి గారు, అందరికి కూడా, చంద్రకాంత్ గారు, మా సురేష్ అన్న, అందరికి కూడా, మా ప్రభాకర్ అన్న, అందరూ కూడా కుల మతాలు వర్గ విభేదాలు లేకుండా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మాకు చాలా సంతోషంగా ఉన్నది. అలాగే రానున్నదంతా కూడా ఎన్నికల సంవత్సరం, మరి ప్రతి ఎలక్షన్లో కూడా ఇలాంటి హోలీ సంబరాలు ఉండబోతున్నాయా? ప్రతి ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులే నిజమైన హోలీ జరుపుకుంటారు. ఇక నుంచి ఏ ఎలక్షన్ జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులే బ్యాండ్ బాజా మోగిస్తారు. అందరు బ్యాండ్ బాజా. మున్సిపల్ ఎలక్షన్ అయినా, జడ్పీటీసీ ఎలక్షన్ అయినా, ఎంపీటీసీ ఎలక్షన్ అయినా, సర్పంచ్ ఎలక్షన్ అయినా, పిఎస్సిఎస్ ఎలక్షన్లు అయినా, ఏదైనా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చేసే అభ్యర్థులే గెలుస్తారు. మిగతా బీఆర్ఎస్ అనేది ఖతమైంది, బీఆర్ఎస్ మర్చిపోవచ్చు. ఆ తర్వాత బీజేపీ కూడా ఖతమైంది, బీజేపీని కూడా మర్చిపోవచ్చు. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఎన్నికలలో తన జెండా ఎగరేస్తుంది, తిరుగులేని విజయాల్ని సాధిస్తుంది. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకుని, చాలా బ్యాండ్లు మోగుతాయి ఇట్లాంటివిగా. అలాగే హోలీ అంటేనే సప్తవర్ణ శోభితం, మరి ప్రజల జీవితాల్లో కూడా సప్తవర్ణాలు కురవాలని చెప్పి ఆశిస్తున్నారు. తప్పకుండా అండి. జీవితంలో కష్టం, సుఖం, సప్తవర్ణాలు, నవరసాలు కానీ ఇవన్నీ భాగం యాక్చువల్గా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఆదిలాబాద్ ప్రాంతంలో ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక భావజాల ముందు నుంచి ఉన్నది. సో ప్రజలందరూ కూడా ఏదైనా కానీ కష్టానికి వస్తే ఒకళ్ళకొకళ్ళు ఆదుకోవడం, ఒకళ్ళనొకళ్ళు ఓదార్చుకోవడం, అలాగే సుఖాలు వచ్చినప్పుడు ఏదైనా సెలబ్రేట్ చేసుకోవడం. మీ ప్రాంతంలో చక్కగా, ఇంకా మా ప్రాంతంలో, ఆదిలాబాద్ ప్రాంతంలో ఈ అమాయకత్వము, చక్కని ఇన్నోసెన్స్ కానీ, ప్రజలల్లో ఒక మంచి మనసు ఇంకా పోలేదు. వేరే ప్రాంతాలలో వచ్చినంత కమర్షియల్ నేచర్ మా ఆదిలాబాద్ ప్రాంతంలో, మన ప్రాంతంలో రాలేదు. ఇంకా ప్రజలు ప్రేమగా ఇంటికి వచ్చిన వాళ్ళని పిలుస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాలలో మా ఇంటికి ఎందుకు అతిథి వచ్చిండని అనుకుంటారు, కానీ ఇక్కడ అతిథి వస్తే అతిథి సత్కారం కానీ చాలా బాగుంటుంది. మా ప్రాంతం గురించి, నిజంగా ఆదిలాబాద్ ప్రాంతం గురించి గర్వపడి, ఆ మూలాలే, ఆ ఆదిలాబాద్ ప్రాంతంలో అమాయకత్వమే నన్ను తిరిగి 13 సంవత్సరాల తర్వాత అమెరికా నుంచి వెనక్కి రప్పించింది. ఇక్కడ ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ఉద్దేశం. అలాగే హోలీ అంటేనే చెడుపై మంచు సాధించిన విజయం. సో దీన్ని అంటే ప్రజలకి అంటే ఏది చెడుగా ఏది మంచిగా భావిస్తున్నారు, అలాగే చెడు అంతం కావాలని ఎలా కోరుకుంటున్నారు? ఖచ్చితంగా పోయిన సంవత్సరం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన చెడు మీద కాంగ్రెస్ పార్టీ సాధించిన మంచి విజయం ఇది. ఖచ్చితంగా అలాగే జీవితంలో ఏదైనా కానీ, ఏ విషయంలో అయినా కానీ, నేను ఇక్కడున్న యూత్కి కానీ ఎవరికైనా కానీ ఒకటే ఇచ్చేటువంటి, నా జీవితంలో నేను ఎదుర్కొన్నటువంటి అనుభవాల దృష్ట్యా ఎక్కడైనా కానీ ద ట్రూత్ విల్ ప్రివేల్, అంటే సత్యం ఎప్పుడైనా గెలుస్తుంది. నిరంతరం మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోవాలా. చిన్న అవరోధాలు ఏర్పడవచ్చు జీవితంలో. ఎప్పుడు అపజయమే ఎప్పుడు శాశ్వతం కాదు, విజయం కూడా శాశ్వతం కాదు. అంటే ఇప్పుడు ప్రజలు మంగళహారతులు ఇచ్చి పూలు జల్లిన ప్రజలే రాళ్ళు బట్టి కొడతారు మంచిగా చేయకపోతే. రెండు ఉంటాయి జీవితంలో. సో ప్రజా జీవితంలో ఓటమి గెలుపు సర్వసాధారణం. బట్ మేము ఒక 50,000 ఓట్లు సాధించడం, గత 5 ఎలక్షన్లలో ఇవే అత్యధిక ఓట్లు కావడం, ఇదంతా నిజంగా మాకు గర్వకారణంగా ఉన్నది. ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదమే, ప్రజలు ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసిండ్రు, ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదమే. ఖచ్చితంగా మున్సిపల్ పీఠం మీద, జడ్పీ పీఠం మీద కాంగ్రెస్ కార్యకర్తల్ని కూర్చోబెట్టి నిజమైనటువంటి విశ్వాసాన్ని పార్టీ పట్ల మేము రుణాన్ని తీర్చుకుంటామని ప్రజలు అంటున్నారు. అలాగే కందిసీనన్న నాయకత్వమే శ్రీరామ రక్ష అని చెప్పేసి నియోజకవర్గ కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా మీ వెంట వెన్నుదన్నుగా ఉన్నారు. దీనిలో ఇదంతా నా అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం. కార్యకర్తలు ఇచ్చినటువంటి మనోధైర్యం కానీ, మా నాయకులు ఇచ్చినటువంటి మనోధైర్యం కానీ, ఇది నిజంగా నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. పెద్దల ఆశీర్వాదం. ఒకటి ఏంటంటే, ప్రజలకు ప్రేమ లేకపోతే గనక చిలుకూరి రామచంద్రారెడ్డి గారికి 2 సార్లు వచ్చినటువంటి ఓట్లు నాకు వచ్చేటి కావు. లేకపోతే రామచంద్రారెడ్డి సాబ్కి 2009లో 32,000 ఓట్లు వచ్చినాయి, 2012లో మళ్ళీ 24,000 ఓట్లు వచ్చినాయి. ఆయన కంటే రెట్టింపు ఓట్లు మీరు చూసుకుంటే, రామచంద్రారెడ్డి గారికి 24,000 ఓట్లు వస్తే ఆయన కంటే రెట్టింపు ఓట్లు 48,000 ఓట్లు, 50,000 ఓట్లు నాకు వేయడం అంటే ప్రజలు ఆశీర్వదించిండ్రు. దాన్ని నేను రామచంద్రారెడ్డి గారితో నాకు పోలిక ఉండదు. ఎందుకంటే ఆయన చాలా సీనియర్ నాయకులు, చాలా ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు. 50 సంవత్సరాలు జిల్లా రాజకీయాలని శాసించినటువంటి వ్యక్తి. ఆయన ఓట్ల కంటే నాకు డబుల్ ఓట్లు ఇవ్వడం అంటే కనుక ప్రజలు కాంగ్రెస్ పార్టీ పరంగా నన్ను ఆశీర్వదించినట్టే లెక్క. గత భార్గవ్ దేశపాండే గారి కంటే కానీ, సుజాత గారి కంటే కానీ అత్యధిక ఓట్లు ఇవ్వడం అంటే ప్రజలు నా మీద ఒక నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను ఆదిలాబాద్ ఇన్ఛార్జిగా ప్రజలకు ఏది మేలు చేయాలనో అది నిజంగా ప్రణాళిక ప్రకారం చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను.
పనిచేస్తా. వచ్చే ఎలక్షన్ ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీదే విజయం. కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది. కార్యకర్తలందరినీ కూడా కాపాడుకునేటువంటి బాధ్యత నేను తీసుకుంటా. ఒకటే నేను చెప్తున్నా అండి, నాకు ఎటువంటి స్వార్థం లేదు. ఒకటి, ఆదిలాబాద్ మనం ఇప్పుడున్న స్థాయి కంటే నేను బతుకుండగానే దీన్ని ఒక అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా చూడడం, ఒక ఇండస్ట్రియల్ హబ్గా చూడడం, పారిశ్రామిక కేంద్రంగా చూడడం, పారిశ్రామిక కేంద్రంలో మా యూత్ అందరికీ ఉద్యోగాలు వచ్చి హోలీ జరుపుకుంటే ఇంకా బాగుంటుంది. సో మాటలు చెప్పుడు కాదు, చేసి చూపెట్టాలనేటువంటి నా ఒక లక్ష్యం. దేవుడి దయతో ఆ అవకాశము, ఆ సందర్భం వస్తుంది. ఆ సందర్భం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఓడిపోయినా నేను ఎప్పుడు బాధపడను, ప్రజల్లోనే ఉంటా, ప్రజల మధ్యనే ఉంటా, ప్రజల కోసమే పనిచేస్తా. సో నా 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 జీవితం అంతా కూడా తెరిచిన పుస్తకం. నా జీవితం, శేష జీవితం అంతా కూడా ప్రజాసేవకే అంకితం. అలాగే గతంలో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ లేనంతగా బలోపేతమైంది. ఆ తర్వాత మీరు ఓడిపోయినప్పటికి కూడా ఇంకా పార్టీలో చేరికలు రోజు రోజుకు ఇంకా బలోపేతమవుతుంది. రానున్న ఎన్నికల్లో ఈ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా బలోపేతమై పూర్తిగా ఒక ఏదన్నా చరిత్ర సృష్టించే అవకాశం కనబడుతుంది. తప్పకుండా అండి. ఒకటే అండి, రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన వల్ల అద్భుతమైనటువంటి రెస్పాన్స్, ప్రతిస్పందన వస్తుంది ప్రజల నుంచి. అట్లనే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మీద, ఇక్కడ అసెంబ్లీ ఇన్ఛార్జిగా నా నాయకత్వం మీద నమ్మకం ఉంచినటువంటి ప్రజలందరికీ, నాయకులందరికీ, కార్యకర్తలందరికీ నేను మనస్ఫూర్తిగా మనసావాచ కర్మేన నా నమస్కారం తెలియజేసుకుంటున్నా. ఇట్లే నా నాయకత్వం మీద నమ్మకం ఉంచితే తప్పకుండా ఆదిలాబాద్ ప్రాంతాన్ని ఒక అద్భుతమైనటువంటి శోభిత ప్రాంతంగా చేయడానికి, ఒక అభివృద్ధి చెందిన కూడా నేను కృషి చేస్తాను. ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. చేరికలు నిరంతర ప్రక్రియ కొనసాగుతూనే ఉంటాయి. బట్ ఒకటే అండి, మేము మంచి నాయకుల్ని, సమాజంలో పేరున్నటువంటి వాళ్ళని, ప్రజలలో మంచి పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళని మేము చేర్చుకుంటా ఉన్నాము. దాదాపు చాలామంది వస్తామని ప్రయత్నం చేస్తున్నా కూడా ప్రజలలో మంచి పలుకుబడి ఉన్నటువంటి ఒకటే అండి, ఆదిలాబాద్ ప్రాంతం కోసం అనేక పార్టీల నుండి ఇక్కడ అభివృద్ధి కోసం, ఇక్కడి ప్రాంతం ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో కృషి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీతోనే వచ్చే 10 సంవత్సరాలు అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షిస్తూ పార్టీలోకి వస్తున్నారు. వాళ్ళకి మేము స్వాగతం పలుకుతా ఉన్నాం. వాళ్ళు మంచి మనసుతో వాళ్ళని గుండెలో పెట్టి చూసుకుంటాం. తప్పకుండా వాళ్ళ కార్యకర్తలందరికీ న్యాయం చేసుకునే బాధ్యత నేను తీసుకుంటా. చివరిగా రాబోయే ఎలక్షన్లకు సంబంధించి పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు మీరు ఎలాంటి దిశానిర్దేశం చేయదలుచుకున్నారు? ఈ హోలీ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, శ్రేణులకి, నాయకులకి అందరికి కూడా నేను ఒకటి విజ్ఞప్తి చేయదలుచుకున్నా. వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో గనక కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇటు రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం తెలంగాణలో అధికారంలో ఉంది, అటు ఎంపీని కూడా మనం కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే గనక జోడు గుర్రాల్లాగా ఢిల్లీలో వరకు కూడా, ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న ఎట్లయితే గల్లీలో పోరాడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిండ్రో, రేపు ఢిల్లీ స్థాయిలో పోరాడి మనకు చెందాల్సినటువంటి హక్కులని, మనకు చెందాల్సినటువంటి నిధులని, మనకు రావాల్సినటువంటి నిధులని అన్నింటినీ కూడా రాబట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి ఆదిలాబాద్ ప్రజలందరినీ కూడా నేను పేరు పేరున ఆశీర్వదించమని, దీవించమని కోరుతా ఉన్నా. వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో ఎంపీగా కనుక మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా, అభ్యర్థితో పార్లమెంటు స్థాయి వరకు బలమైన పోరాటం చేసి ఆదిలాబాద్ ప్రాంతానికి నిధులు తెచ్చే బాధ్యతను మేమందరం కాంగ్రెస్ పార్టీ నాయకులం, శ్రేణులం తీసుకుంటాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వమని నేను కోరుతా ఉన్నా. సీతక్క గారి నాయకత్వంలో, మా ఇన్ఛార్జి మంత్రి నాయకత్వంలో పార్లమెంటుని గెలిచి తీరుతాము. 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో 7 ఇన్ఛార్జీలు ఉన్నారు. అలాగే టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి కొంతమంది నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ కలిసికట్టుగా చేసి ఆ పార్లమెంట్ ఎలక్షన్లలో ఉట్టి కొడతాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 1,00,000 పైగా ఓట్లతోని మెజార్టీతో విజయం సాధిస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ప్రజలందరికీ మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, శ్రేణులకి, ప్రజలకి హోలీ పండుగ శుభాకాంక్షలు. జై కాంగ్రెస్. ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లు ఏమైనా కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, అలాగే జిల్లా ప్రజలందరికీ కూడా రంగురంగుల పండుగ సందర్భంగా హోలీ శుభాకాంక్షలు అయితే తెలుపుతున్నారు కంది శ్రీనివాసరెడ్డి.